వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ వేసిన తాజా ఛార్జ్ షీట్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అది కేవలం స్కామ్లా కాదు, కట్ చేసి చెప్పాలంటే 3,570 కోట్లు వసూలు చేసిన కిక్ బాక్స్ స్కామ్ అని చెప్పవచ్చు. ముందుగా ఒక క్లారిటీ కావాలి. సిట్ అంటే ఏంటి? ఒక నేరం జరిగినప్పుడు దాన్ని విచారించేందుకు ప్రత్యేక విచారణ బృందం ఏర్పడుతుంది. ఆధారాలు సేకరించి వాటిపై ఛార్జ్ షీట్ రూపొందించి కోర్టుకు సమర్పిస్తుంది. ఇక్కడ కీలకం ఏంటంటే ఛార్జ్ షీట్ అనేది కేసులో నేరపూరిత చిట్టా. దాని ఆధారంగానే కోర్టు విచారణ ముందుకు సాగుతుంది. సిట్ ఆధారంగా తయారైన తాజా ఛార్జ్ షీట్ లో 305 పేజీలున్నాయి. అందులో 3,570 కోట్ల మద్యం స్కామ్ గురించి పూర్తి వివరాలున్నాయి. వాటిలో ముఖ్యంగా 131వ పేజీలో జగన్మోహన్ రెడ్డి పాత్రను స్పష్టంగా పేర్కొన్నారు. 2019లో డిస్టిలరీ యాజమానులతో సజ్జల శ్రీధర్ రెడ్డి హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో మీటింగ్ పెట్టారు. ముడుపులు ఇవ్వని డిస్టిలరీస్ కి ఆర్డర్లు ఇవ్వబోమని బెదిరించారని వెల్లడించారు. ప్రారంభంలో 12% ముడుపులు ఇవ్వాలని ఒప్పుకున్నారు. తర్వాత దానిని 20%కి పెంచారు. ఈ మొత్తాన్ని కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చేవారు. అతని ద్వారా విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చివరికి జగన్ కు కూడా డబ్బులు చేరేవి. ప్రతి నెల సగటున 50 నుంచి 60 కోట్లు వసూలు అయ్యిందని పేర్కొన్నారు. ఛార్జ్ షీట్ లో ఇచ్చినవన్నీ ఆధారాలతో కూడినవి. సిట్ ఆధారాలుగా ఫోన్ రికార్డ్స్, గూగుల్ లొకేషన్, వాంగ్మూలాలు, సమావేశాల సమాచారం, డబ్బు మార్పిడి విధానం వంటి అంశాలను చూపగలగాలి. అందుకే ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలన్నీ కోర్టులో నిలబడతాయని భావిస్తున్నారు. విశాఖ డిస్టిలరీ, పిఎంకే డిస్టిలరీ, ఎండిబిఎల్ తదితర సంస్థలు స్కామ్ లో భాగమయ్యాయని పేర్కొన్నారు. వారు తయారు చేసిన బ్రాండ్లలో అదా సుప్రీం, బ్రిలియంట్ బ్లెండ్, దారు హౌస్ వంటివి ప్రధానంగా ఉన్నాయి. ఈ బ్రాండ్లను మాత్రమే ప్రోత్సహించి మిగిలిన బ్రాండ్లను తొక్కేశారని వివరించారు. డబ్బులు కేవలం నగదు రూపంలో కాకుండా బంగారం, హవాలా మార్గం, షెల్ కంపెనీల ఖాతాలు, నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లు ద్వారా ప్రసారం అయ్యాయి. బులియన్ ట్రేడర్స్, గోల్డ్ మర్చెంట్స్, ప్రమోషనల్ ఖర్చుల పేరిట డబ్బు సర్దుబాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారే అని సిట్ అభిప్రాయపడింది. ప్రతి నెల వసూలైన డబ్బు చివరికి జగన్ వద్దకే చేరిందని పేర్కొన్నారు. జగన్ అరెస్ట్ చేస్తారా లేదా? కోర్టు ముందు ఈ ఆధారాలు నిలబడతాయా? డబ్బు వెనుక ఉన్న నెట్వర్క్ ను భద్రంగా ఛేదించగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఈ స్కామ్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? ఈ వీడియో మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ విశ్లేషణలతో త్వరలో కలుద్దాం. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై హింద్.